మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ మే నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఏం చేయాలంటే, ఈ నెలలో ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది కాబట్టి శనికి భయపడకుండా మీరు ఏంటి లేట్గా ప్రతి పని అవుతుంది అనేటటువంటి నిరుత్సాహానికి గురి కాకుండా మీరు ముందుకు దూసుకు వెళ్తూ ఉండాలి. ఈ యొక్క మీనరాశి వారికి ఆర్థికంగా ఏ నష్టాలు ఉండవు. మరి చక్కటి ఫలితాల్లో ప్రణాళికలతో మీరు ముందుకు ధైర్యంగా వెళ్ళడం మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. అలాగే ఆధ్యాత్మిక వాతావరణంలో మీరు ఈ నెల గడుపుతారు. మరి తీర్థయాత్రలు, బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ చక్కగా ఉల్లాసభరితంగా మరి మీరు చక్కగా కాలాన్ని వెళ్ళదీస్తారు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మీనరాశి వారికి స్టాండర్డ్ అయినటువంటి ఉద్యోగం దొరుకుతుంది. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళకి మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మీనరాశి వాళ్ళపైన అత్యధికమైనటువంటి శనిగ్రహ ప్రభావము, ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. దీనివల్ల వీళ్ళు రాటుదేలి మంచి చక్కటి ప్రయోజకులుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా మీరు ఈ స్త్రీలు ముఖ్యంగా కొన్ని మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదండి, మమ్మల్ని ఎవరు బాధపడట్లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని గుర్తించడం, మీకు కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని అన్ని సలహాలు అడగడం ఈ విధంగా మీకు సంతోషాన్ని కలగజేస్తుంది, మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచేలాగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో స్టాండర్డ్గా ఉంటారు. మరి ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉన్నప్పటికీ కూడా భార్య అనారోగ్యం మీకు ఆందోళన కలగజేస్తుంది. భార్యతో చిన్న చిన్న వివాదాలు అనేటటువంటివి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ వాద ప్రతివాదన లేకుండా వితండవాదాలు చేసుకోకుండా కనుక ఉన్నప్పుడైతే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో, నూతనమైనటువంటి ప్రణాళికలతో ఈ యొక్క మీనరాశి వారు ముందుకు వెళ్తారు. మీకు కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితుల వల్ల మంచి లాభాలు అనేటటువంటివి మీకు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి చక్కగా ఏం చేయాలండి అంటే, కన్స్ట్రక్షన్ లైన్లో మీరు విజయాలు సాధిస్తారు. కాబట్టి ఈ కర్ర వ్యాపారము, ఆ తర్వాత ఈ కలప, ఈ ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీస్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు చక్కటి లాభాలని తెచ్చిపెడతాయి. ఇక హోటల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్టల వ్యాపారాలు, ఇవి కెమెరా, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి రాణింపు అనేటటువంటిది ఈ మీనరాశి వారికి కనబడుతుంది. కాబట్టి సినిమా రంగానికి సంబంధించి మీనరాశి వాళ్ళు ఎంతో చక్కటి విజయాలు సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మీనరాశిలో ఉన్నవాళ్ళు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే 12వ ఇంట ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు వ్యాపారాలు, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మీకు ఈ విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఉప్పు చేపల వ్యాపారం నుంచి మరి అన్ని రకాల సముద్ర ప్రొడక్ట్స్ మీద మీరు చేసేటటువంటి బిజినెస్లు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మీకు చక్కటి లాభాలను మీకు తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారు సర్వతోముఖాభివృద్ధిగా ఈ నెలలో అన్ని పనులు కూడా సక్సెస్గా చేస్తారు. మరి ఎవరైతే ఈ మీనరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని చదవాలి. అప్పుడు మాత్రమే మీకు విజయాలు అనేటటువంటివి లభిస్తాయి. కాబట్టి ఈ యొక్క నీట్, ఐఐటి, జేఈ ఇలాంటి ఎగ్జామ్స్లో ఈ మీనరాశి వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి పుస్తక పఠనం, ఆ తర్వాత సినిమా రచన, వ్యాసంగం ఇలాంటివన్నీ కూడా అభిరుచులుగా ఉండి మీరు అంతా కూడా ముందుకు వెళతారు. మరి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని దుర్వ్యసనాలు కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి.
మరి అటువంటి ఫ్రెండ్స్ని మీరు కొంచెం అవాయిడ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. మరి మందు, తర్వాత ఈ యొక్క జోదము ఇలాంటి స్నేహితులతో ఆడేటటువంటి స్నేహితులతో మీకు ఉన్నప్పుడు అవి అలవాటు అవ్వడానికి మీకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యాపార భాగస్వాములతో మీరు కాస్త జాగ్రత్తగా మీరు మాట్లాడి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యార్థులు విదేశాలకు వెళ్ళి మేము చదవాలండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు విదేశాల నుంచి అవకాశాలు రావడం, అలాగే మీరు కోరుకున్న కోర్సుల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు అమెరికా నుంచి, మీకు ఇతర దేశాల నుంచి అవకాశాలు రావడం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆ ఉద్యోగాలు చేసుకుంటూ మరి ఆ దేశాలకు వెళుతూ మీరు ఆహా నాకు బాగుంది అని అనుకునే లోపల ఈ యొక్క కేతు యొక్క ప్రభావం వలన మీ భార్యతో వితండవాదము, లేకపోతే మీ యొక్క భార్యతో వాళ్ళు చేసేటటువంటి కొన్ని పనుల వల్ల మీకు కాస్త మనశ్శాంతి అనేటువంటిది లోపించడం జరుగుతుంది. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి పిల్లలతో సంతోషము, పిల్లల యొక్క అభివృద్ధిని చూసి మీరు సంతోషపడతారు. పిల్లల కోసం మేము ఈ డబ్బులు దాచాలా, మేము ఈ ప్రణాళికలు వేసుకోవాలా, మేము ఈ విధంగా మేము చక్కటి ప్లానింగ్ అనేటటువంటిది అవసరము అనేటటువంటి రూట్లో ఈ యొక్క మీనరాశి వారు ఆలోచిస్తారు. బంధుమిత్రులతో ఎంత విందుకు వినోద కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా మరి తమ కుటుంబం పట్ల, తన వ్యవస్థ పట్ల, తన గురించి తాను మంచిగా ఆలోచిస్తూ మంచి ప్రణాళికలు వేసుకుంటూ ముందుగా సక్సెస్ అనేటటువంటిది మీరు సాధించడం జరుగుతుంది. ఈ విధంగా మీనరాశి విద్యార్థులు మీరు కోల్పోయినటువంటి పాత సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కోసం మీరు అప్లై చేసుకొని మళ్ళీ మీరు ఆ సర్టిఫికేట్లన్నీ తెచ్చుకొని మరి మళ్ళీ పునః విద్య ప్రారంభ అంటే మళ్ళీ పాత చదువుల్ని కంటిన్యూ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే విద్యాపరంగా మీకు ఇక తిరుగులేదు, మీరు జాగ్రత్తగా చేసుకోవాలా. మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వ్యవసాయ రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. మరి ఈ యొక్క ఫౌండరీసు, ఆ తర్వాత వెల్డింగ్ షాపులు, ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట. అలాగే విత్తనాలు, మరి కాయగూరల వ్యాపారాలు, ఈ వ్యాపారాలన్నీ కూడా నవధాన్యాలు, ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మరి రాళ్ళ బిజినెస్లు, జెమ్స్, స్టోన్స్, పెర్ఫ్యూమ్స్, ఈ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ మీరు చక్కగా ఈ శనీశ్వరుడు పూజ చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెల శుభమస్తు.